వీడియోలో చెప్పాను. తనుజ గారికి, భరణి గారికి కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని. నిన్న కూడా జరిగిన దాంట్లో లైవ్‌లో జరిగింది చూపించలేదు. ఏంటి అంటే, ఈ కుకింగ్ మానిటర్‌గా ఎవరుండాలి అనే దగ్గర ఒక విషయం వచ్చి మొత్తానికి సంజన గారిని చేశారు గానీ, ముందేం జరిగింది అంటే, తనుజ అరుస్తుంది అనే విషయాన్ని ఈమె కూడా హైలైట్ చేశాడు. భరణి గారు కూడా చెప్పారన్నమాట. ఫుడ్ దగ్గర కొంచెం అంతంత అరుచుకోవడాలు అన్నీ వద్దమ్మా, కొంచెం కూల్‌గా జరగాలి అని చెప్పి, సంజన గారు హర్ట్ అయినప్పుడు హరీష్ గారిని తీసుకొచ్చి వంట వండించుకోవాలనుకున్నారు. ఎగ్ ఎలాగో దివ్య ఉండదు. సో, హరీష్ గారి చేత వండించుకోవాలనుకున్నారు. అది తనుజ వాళ్ళకి ఎలా అర్థమైందంటే, తనుజ అండ్ రీతుకి ఆయన్ని మళ్ళీ కుకింగ్ ప్లేస్‌లో పెట్టాలి అని కుక్‌గా పెట్టాలనుకున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు రీతు ఏమంటదంటే అరుచుకుంటూ, నిన్నటి వరకు ఏమో నచ్చలేదు, ఇప్పుడేమో వాళ్ళ మొహాలు బాగున్నాయి, మళ్ళీ వాళ్ళు కుక్‌గా రావాలి అని చెప్పి అరుస్తుంది. యాక్చువల్లీ ఇదంతా వద్దు. కుకింగ్ దగ్గర తినేదే మనం దానికోసమే బతుకుతున్నాం కదా, ఫుడ్ దగ్గర ఇదంతా ఉండకూడదు అని ఒక స్టాండ్ తీసుకుని భరణి గారేమో నేను ఉంటాను అని చెప్పి ఆయన రెడీ అయ్యారు. ఆ రెడీ అయిన దానికి యాక్చువల్లీ తనుజ కదా ఉంది కుకింగ్ మానిటర్గా, భరణి గారు అవ్వాలనుకున్న దానికి రీజన్ ఆయనకుంది. కానీ వీళ్ళకి ఎలా అర్థమైందంటే, ఆయన ఖాళీగా ఉంటే ఆయనకు పని కావాలంటే ముందే హ్యాండ్ రేజ్ చేయొచ్చు కదా, నేను పని చేస్తాను, నాకు ఏదైనా కావాలి అని చెప్పి ఇలా ఎందుకు రావాలి అంటారు. ఆ విషయాన్ని భరణి గారేమో ఇమాన్యుయల్‌తో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ నేను స్టాండ్ తీసుకున్నా, అనవసరంగా ఫుడ్ దగ్గర ఇన్ని గొడవలు జరిగిపోతున్నాయి, ఇదంతా వద్దు అని చెప్పి ఆయన స్టాండ్ తీసుకున్నాను అని చెప్పి అంటున్నారన్నమాట. వీళ్ళేంటంటే రీతు అండ్ తనుజ వాళ్ళ పక్కన మాట్లాడుకుంటూ ఏవేవో ఇంకా బ్యాక్ చాలా మాట్లాడుకుంటున్నారు. అందులో భరణి గారికి హర్ట్ అయ్యే విషయాలు ఏంటి అంటే, అంటే నాతో ఉన్న క్లోజ్‌నెస్ తెలుసు కదా, తను ఇక్కడ నాకు ఇంకెవరు నాన్న అన్నట్లుగా నాతో ఉండకూడదు అని చెప్పి కూడా అనుకుంటుంది. నేను కూడా అంతే, వాళ్ళు ఏం చేసినా కానీ నేను అడ్జస్ట్ అవుతున్నాను. అంటే చిన్న చిన్న మిస్టేక్లు ఏమన్నా ఉన్నా సర్లే పోనీలే అనుకుంటున్నా. ఇంత మంచిగా ఉన్నా ఏంట్రా మన వెనకాల ఇలా చేయడం వాళ్ళు అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇమ్మో ఏమంటున్నాడు అంటే, అన్న నేను థర్డ్ పర్సన్ కదా, మీ మధ్య ఉండే ఆ పర్స్పెక్టివ్ నేను చూడలేను. అంటే నేను చేసింది కరెక్టా, నేను తీసుకున్న స్టాండ్ కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇమాన్యుయల్ చెప్తుంది అది నేను థర్డ్ పర్సన్గా చూస్తాను అని చెప్పి. కాకపోతే ఆయన నేను తీసుకున్న స్టాండ్ కరెక్టేనా అని ఆయన అడుగుతున్నప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, అది కరెక్టే, నిన్న కూడా అడిగినప్పుడు తనుజ అందరిని బెదిరించినట్లు అడుగుతుందన్నమాట. నేను కుకింగ్ మానిటర్గా ఉండడం వల్ల నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, నీకు ప్రాబ్లం ఉందా, సుమన్ నీకు ప్రాబ్లం ఉందా, రాము నీకు ప్రాబ్లం ఉందా అని బెదిరించి అడుగుతోంది. దానికి వాళ్ళు ఓకే నాకేం ప్రాబ్లం లేదంటున్నారు, కానీ గట్టిగా అడుగుతుంటే ఏం చెప్తారు, మళ్ళీ గొడవ అవుతుంది కదా అని ఓకే అంటున్నారు. కానీ ఇమ్ము ఏమన్నాడంటే, ప్రాబ్లం ఏం లేదమ్మా, కాకపోతే నువ్వు అరవద్దు అంటే నేను ఎప్పుడు అరిచాను అంది. అప్పుడు సంజన గారేమో అరవలేదంట అని నవ్వుతుంటే, నువ్వు ఆగమ్మా అని సంజన ఆపి ఇమ్ము చెప్తాడు, అమ్మ అరవకుండా ఎప్పుడైనా కానీ కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేయకుండా చెప్పండి అని. ఇలాగా భరణి గారికి అండ్ తనుజకి డిస్టర్బెన్స్.